దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ ఈ మాట మరొకసారి మనం చూద్దాం. చక్రవర్తి మాట చదవండి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును. జాగ్రత్తగా ఈ మాటలు మనము పరిశీలించాలి ప్రియులారా. ఎవరిని కనుగొని వారు జీవాన్ని కనుగొంటారంట? ఎవరిని కనుగొని వారు? దేవుని కనుగొని వారు జీవమును కనుగొంటారు అంటున్నాడు. జీవము అంటే జీవింపజేసేటండి. ఆ జీవాన్ని కనుగొనే విధముగా వారు ఉంటారు అని దేవుని యొక్క లేఖన గ్రంథంలో ఈ మాటలు మనం వినుతూ ఉన్నాము. అయితే మొదటి దేవుని కనుగొనడానికి మనం ఏం చేయాలంటే మొదట ఆలోచించాలి. దేవుని కనుగొనడానికి మనం ఏం చేయాలో ఆలోచించాలి. జీవాన్ని కదా పొందుకుందాం, జీవం మనం వస్తున్న తర్వాత దేవుని కనుగొనడానికి మనం ఏం చేయాలో ఆలోచించండి. సరే, దేవుని కనుగొన్నట్టు వారు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? దేవుని కనుగొనడానికి ఇప్పుడు దేవుని కనుగొనడానికి మనకి వచ్చాము అని చెప్పేసి అంటారేమో. దేవుని కనుగొనడానికి చాలా మంది వారి ప్రాణంగా పెట్టారు. దేవుని కనుగొనడం అంటే ఏంటి? దేవుడు కనుగొనడం అంటే ఏంటి? కనుగొనడం అంటే ఏమిటి? వెతకడం కదా, ఆయన దగ్గరికి వెళ్ళడం కదా, ఆయన గురించి తెలుసుకోవడం కదా, ఆయన విషయాలు మనకు అర్థం అవ్వాలి అని ఆయన దగ్గరికి వెళ్ళే సందర్భం కదా కనుగొనడం అంటే దేవుడిని కనుగొనడానికి, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి దేవుని కనుగొనే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయంట. అలాగే దేవుని కనుగొనడానికి ముందు భక్తులు ఎందరో దేవుని దగ్గర వారు తన ప్రాణాలు కూడా ప్రాణంగా పెట్టారంట. ఆలోచించండి. ఎందుకంటే ప్రియులారా, దేవుని కనుగొనే విషయంలో చాలా మంది దేవుని యొక్క యాజకులైతేనేమి, సేవకులైతేనేమి, దేవుని చేత పిలువబడిన వారైతేనేమి, ఏర్పరచుకున్న వారైతేనేమి, వారు ఎట్టి విధముగా దేవుని కనుగొన్నారు, కనుగొనడానికి వారు ఏ విధముగా శ్రమించారో, ఏ విధంగా వారు పాటుపడ్డారో గ్రంథంలో చాలా విషయాలు వివరించబడుతూ ఉంటాయి. అవునా? అయితే ఒక మాట గమనించండి. దేవుని కనుగొనడం ఎంత కష్టమో, దేవుని తెలుసుకోవడము ఎంత భారంతో కూడినదో భక్తులు ఇలా వివరిస్తాడు. యోబు గ్రంథము భక్తుడు ఏమని చెప్తున్నాడో మనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 23వ అధ్యాయము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతాం. తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనపడుట లేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనను. గమనించండి, యోబు భక్తుడు చెప్పుతున్న ఈ మాట మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాడు అని అంటే ఆయనకు ప్రాణము కంటే మిన్నైనటువంటి 3 స్నేహితులు ఉన్నారు. వారు జోపారు, బిల్దరు, ఎలుబజ్ అనే 3 స్నేహితులు ఉన్నారు. ఈ 3 స్నేహితులు యోబు గారిని ప్రశ్నించేటువంటి ప్రశ్నలకు పరిశీలన చేసేటువంటి పరిశీలనలో యోబు గారు వారికి సమాధానం చెబుతూ దేవుని కనుగొనాలని, దేవుని యొక్క మాట వల్ల వారికి తెలియజేసే విషయాలు వారికి చూపించాలని యోబు గారు దేవుడిని వెతకడం ప్రారంభించాడంట. దేవుడిని వెతకడానికి ఎక్కడికి వెళ్ళాడంట? తూర్పు దిక్కుకు వెళ్ళాడంట. 4 దిక్కులు చెప్పండి. ఇక్కడ 4 దిక్కులు చెప్పండి. 1 తూర్పు, 2 పడమట దిక్కు, 3 ఉత్తర దిక్కు, 4 దక్షిణ దిక్కు. ఈ 4 దిక్కుల పైన వెళ్ళాడంటే ఈ 4 దిక్కులే మన సృష్టి యావత్తుకు మూలంగా ఎంచబడుతూ ఉంటారు.
తెలియజేయబడతాయి. కానీ ఈ 4 దిక్కులు ప్రభు మాటబడి మనం గమనిస్తే తూర్పు దిక్కుల గురించి, పడమర దిక్కుల గురించి, ఉత్తర దిక్కుల గురించి, దక్షిణ దిక్కుల గురించి మనం ఆలోచన చేస్తే పిల్లరా ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క చరిత్ర కనబడుతూ ఉంటుంది. దేవుడి గురించి విషయాలు తెలుసుకోవాలంటే తూర్పు దిక్కు, ఉదాహరణ తూర్పు దిక్కు ఏమంటాడంటే మనిషి కుమారుడు రాకడ ఎలా ఉంటుందంటే తూర్పున పుట్టు మెరుపు వలె అంటే కనబడి వెంటనే అది ఎలా కనుమరుగైపోతుందో అలాగే మనిషి కుమారుడు రాకడ కూడా ఉంటుందని చెప్తాడు తూర్పు దిక్కుల గురించి. అలాగే పడమర దిక్కుల గురించి మనిషి జీవితము అంతమైపోయిన విధముగా మాట్లాడతారు పడమర దిక్కుల గురించి. అంటే 4 దిక్కుల గురించి దేవుడికి మానవునికి సంబంధించిన విషయాలే ఇక్కడ చక్కగా చెప్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం గమనించాల్సిన కనుగొనడం అన్నమాట. కనుగొనడం అంటే తూర్పు దిక్కుకి వెళ్ళాడు, తూర్పు దిక్కులు ఎదుగుతున్నాడు, అక్కడ కనబడలేదంట ఆయన. సరే తూర్పు దిక్కులు కనబడలేదు, పడమర దిక్కుకి వెళ్ళాడు, అక్కడ కూడా కనబడలేదు. ఈ 2 దిక్కులు కనబడలేదు. 3వ దిక్కు అంటే ఆయన పనులు జరిగిస్తాడు కాబట్టి ఉత్తర దిక్కు పనులు జరిగిస్తాడు. ఉత్తర దిక్కు నుంచి ఆయన ఆ సమాధానం వస్తుంది. ఉత్తర దిక్కు నుంచి ఏదైనా తెలియజేయడానికి ఉత్తర దిక్కు కాబట్టి ఉత్తర దిక్కుకి వెళ్ళాడంట. ఉత్తర దిక్కుకి వెళ్తే అక్కడ కూడా కనబడలేదు. 3 దిక్కులు తిరిగాడు, 4వ దిక్కుకి వెళ్ళాడు. ఈ 4వ దిక్కుకి వెళ్తాడు, కనబడ్డాడు కానీ ఉన్నాడు, ప్రభు ఉన్నాడు కానీ ఎలా ఉన్నాడంట? మొగం తిప్పుకొని ఉన్నాడంట. గమనించండి. అంటే ఆయన మొగం తిప్పుకొని భక్తులు వెళ్తే ఆయన మించినండి నీతిమంతుడు లేదని ప్రపంచమంతలో ఈ భూమి మీద ఉన్నండి ఆ సర్వ సృష్టిలో ఆయనే నీతిమంతుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అలా సాక్ష్యం పొందినండి ఆ భక్తుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మొగం తిప్పుకొని ఉన్నాడంట. ఏమంట? ఏం జరిగిందంట? ఎందుకు మొహం తిప్పుకోవాల్సి ఉన్నది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఎందుకంటే ప్రియులారా యోబు గారి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తే యోబు గారు దేవుడు అనడం వెళ్ళాడు. అంటే అలాగే చెప్పేసరి అదేంటి ఆయన బలహీనుడు అయిపోయాడు కదా, కాయంతో ఉన్నాడు కదా, ఆయన నీరసం అయిపోయాడు కదా, మరి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు కదా, బూడిదలో కూర్చున్నాడు కదా, ఆ పెంట మీద కూర్చున్నాడు కదా, చెల్ల మీద గీక్కుంటున్నాడు కదా, ఆయన ఎలా వెళ్ళాడు అని అంటారు కదా. మరి ఎలా వెళ్ళాడు ఆయన? తూర్పు దిక్కి ఎలా వెళ్ళాడు, ఉత్తర దిక్కి ఎలా వెళ్ళాడు, దక్షిణ దిక్కి ఎలా వెళ్ళాడు, పడమర దిక్కి ఎలా వెళ్ళాడు అంటారు. అందుకని ఒక భక్తుడు ఏమని మాట్లాడతాడంటే నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని ప్రభువును స్తుతిస్తుంది అని అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే శరీరం అక్కడే ఉన్నది, ఆత్మ ప్రయాణం చేస్తున్నది. అంటే శరీర సంబంధంగా వచ్చే కళ వేరు, శరీర సంబంధం జరిగే దృశ్యాలు వేరు, శరీర సంబంధం జరిగే పరిస్థితులు వేరు, ఆత్మీయ సంబంధంగా జరిగే విషయాలు వేరు. గమనించండి. ఆత్మీయ సంబంధంగా జరిగే విషయాల గురించి వారు కనుగొనడం ప్రారంభించారు. ఏమంటే యోబు గారు దేవుడి దగ్గరికి వెళితే ఆయన ముఖం తిప్పుకొని ఉన్నాడు. అంటే ఇంత భక్తుడు వెళ్తే ఆయన ముఖం తిప్పుకొని ఉన్నాడు. మరి ఇంకా ఎవరు కనుగొన్నారు దేవుడిని? ఎవరు కనుగొన్నారు చూడండి. ఆది కాండము వారు కనుగొనడానికి అక్కడ అన్నాడు నేను ఆయన కనుగొనలేను అన్నాడు. ఆది కాండము చూడండి. ఆది కాండము 32వ అధ్యాయము, ఆది కాండము 32వ అధ్యాయము 22వ వచనము నుండి. ఆది కాండము 32వ అధ్యాయము 22వ వచనము నుండి. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినంతా పంపివేశాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరిగాడు. తాను అతని గెలవకుండా చూసి తొడగూటి మీద అతన్ని కొట్టాను.
అప్పుడు అతనితో పెరుగులాడటం వలన యాకోబు తొడగూడే ఏమైపోయిందంట? జారిపోయిందంట. తొడగూడ జారిపోయిందంట. గమనించండి, యాకోబుకు ఒక సమస్య ఎదురైంది. ఏదో సమస్య ఎదురైనారా? తండ్రి దగ్గర నుంచి యాకోబు నారాయణపట్నములకు ఇస్సాకు పంపివేసినప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి వస్తున్నాడు. అక్కడ 8 సంవత్సరాలు గడిచిపోయింది. ఏమని తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తుండేసరికి జరిగే సిచ్యువేషన్ ఏంటంటే, తన అన్నయ్య ఏసావు నన్ను మోసం చేసి అక్కడికి వెళ్ళిపోయావు, ఆస్తల్లా బయటికి వెళ్ళిపోయావు, నువ్వు మరలా తిరిగి వస్తున్నావు, ఇది తప్పకుండా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అన్నయ్య ఏసావు ఏం చేశాడంటే 400 మందిని సైనికులు వెంట పెట్టుకొని యాకోబుకి ఎదురు తిరిగాడు. ఇప్పుడు ఈ సమస్య ఎవరు తెలుస్తారు? ఎవరి వల్ల ఏంటి? మనుషుల వల్ల జరిగేది కాదు, మనుషులు తిరిగి సరిచేయలేరు అని చెప్పేసి యాకోబు గారికి దేవుడు చెప్పాడు. యాకోబు గారికి దేవుడు ఏమైనా చెప్పాడంటే, నువ్వు వెళ్ళే ఏ ప్రదేశానికైనా నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నేను తోడై ఉంటాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నాకు మొరపెట్టినా నేను ఈ మొర ఆలకిస్తాను, నేను నా సన్నిధి నీకు తోడుగా ఉండాలి అని చెప్పేసి ఈ విషయాలు యాకోబు గారికి తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు అడిగేవాడు. ఏ విషయంలోనైనా యాకోబుకి దేవుడు సహాయం చేస్తూ మరి తన మామైన లాబాను తను ఎన్నిసార్లు మోసం చేసినా 14 సార్లు మోసం చేసేదైంది. 14 సంవత్సరాల్లో అతడు మరి కవటం చేశాడు. ఏమంటే 10 మార్లు అతని జీవితాన్ని మార్చినట్టుగా ఆయన మరి ఆ మాట చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇట్టి విధంగా అతను మోసపోయిన ప్రతి పరిస్థితుల్లో దేవుడు అతనికి తోడై ప్రతి విషయంలో అతనికి సహాయం చేస్తూ మాట్లాడేవాడు. అతను ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అంటే కలలోనే బోధించేవాడు. గమనించండి, చూడండి ఆయన ఏ విధంగా బోధిస్తున్నాడో చూద్దాం. 31వ అధ్యాయము 7వ వచనం. 31వ అధ్యాయము 7వ వచనం. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీవితాన్ని మార్చేశాడు, అయినను దేవుడు అతను నాకు హాని చేయలేదు. అతడు పొడవగలని నీ జీవితంలో చెప్పిన అప్పుడు మంగళన్నయ్యూ పొడవగల పిల్లలయ్యే సార్వగలని నీ జీవితంలో చెప్పిన అప్పుడు మంగళన్నయ్యూ సార్వగలయ్యే. అప్పుడు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను. మందలు చూడగట్టు కాలమున నేను స్వప్నమందు కన్నునెత్తి చూడగా గొర్రెల గాడుపు పొట్టేలు సార్లైనను పొడవైనను మచ్చలైనను గలవై ఉండేను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని పిలవగా చిత్తం ప్రభు అని చెప్పింది. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెల దాడుస్తున్న పొట్టేలన్నయు సార్లైనను పొడవైనను మచ్చలైన గలవై యారాము లాభాన్ని నువ్వు చేస్తున్నది యావత్తు చూసి తిని నువ్వు ఇక్కడ స్తంభం మీద మూలిపోసిదువు, ఎక్కడ నీకు మొక్కుబడి చేస్తువు ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశం నుండి బయలుదేరి నువ్వు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళినని నాతో చెప్పున్నా నేను. దేవునికి స్తోత్రం. అంటే ఎక్కడికైనా వెళ్ళినా దేవుడు అతను తోడే పంపించాడు అన్నమాట. ఇప్పుడు యాకోబు వస్తూ ఉంటే తన అమ్మాయిన ఏసావు ఈ విధంగా దాన్ని ఏదో హాని చేయాలని చెప్పేసి అని అప్పుడు ఆ విధంగా వస్తున్నప్పుడు ఏం చేశాడంటే తన పనివారిని, తన ఇతర భార్యలను, ఇతర దాసులను, 11 మంది కుమార్తెని రేవు దాడి చేశాడు. ఎబ్బోకు రేవు దాడి చేశాడు. ఆ రేవు దాడి అవ్వకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇతను ఒక్కడే మిగిలిపోయాడు అన్నమాట. ఒక్కడే మిగిలిపోయి దేవుడి దగ్గర పెరిగాడుతున్నాడు, దేవుడు అడుగుతూ ఉన్నాడు, దేవుడిని మొరపెడుతూ ఉన్నాడు, దేవుడిని కనుగొనడానికి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కనుక అతని యొక్కకు ప్రియులారా మరి దేవుడు రావడం జరిగింది. గమనించండి. అయితే యాకోబు పెరుగులాడుతూ ఉంటే ఈ పెరుగులాట చూసి యాకోబు వదిలేలా లేడని చెప్పేసి తొడగూడి మీద తన్నాడంట. గూడు ఏమైపోయిందంట?
హాయిగా ఉంటుందా? గూడు జారిపోతే హాయిగా ఉంటుందా? ఎలా ఉంటుంది? గూడు జారిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. గూడు జారిపోతే చెరుపుతుందండి. ఎలా ఉంటుందో చెరుపు? ఒక గంట చెప్పి మోకాలు పెట్టి ప్రార్థన చేస్తే మీ ప్రార్థన కోసం మీకు భగవాన్ పారిపోతారు. ఒక్కరు ఉంటాయి ఏమండి? సమస్యలున్నా పారిపోతారు, పరిస్థితి తారుమారైపోయి పారిపోతారు. ఎందుకంటే మోకాళ్ళు మంట ఆ విధంగా ఉంటారు కాబట్టి. అంటే యాకోబు గారు తండ్రితే తొడగూడు వసిరిపోతే జారిపోయినప్పుడు కూడా అతను దేవుడు విడిచిపెట్టలేదంట. ఎందుకని దేవుడు ఎందుకు విడిచిపెట్టలేదు? ఆయన విడిచిపెడితే సమస్య తీరదు, విడిచిపెడితే సమస్య క్లియర్ అవ్వదు. ఇప్పుడు దాటిపోతే నా పరిస్థితి ఏంటి? దేవుడు అని చెప్పాడు. కొందరు దేవుడు ఉండాలంటే ఆ దేవుడు చెప్పాడే కదా కాపాడతాడని, దేవుడు వాగ్దానం చేసాడు కదా రక్షిస్తాడని. దేవుడు కాపాడతాడు, వాగ్దానం చేశాడు, రక్షిస్తాడు, వాగ్దానం చేశాడు. మరి అది నెరవేరాలంటే తగిన విధంగా మనం ప్రార్థన చేయాలి కదా, తగిన విధంగా మనం దేవుడి దగ్గర ఉండాలి కదా. గమనించండి, అట్టి విధంగా లేనప్పుడు మీరారా మరి దాన్ని నెరవేర్చుకోలేము మనం. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలుతో ఏం చెప్పాడంటే, యెరూషలేము పట్టణాన్ని కాల్చి వేసిన తర్వాత బబులోను దేశమునకు నెబుకద్నెజరు చెరబెట్టుకు వెళ్ళిపోతాడు. 70 సంవత్సరాల తర్వాత మరలా మిమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకొని మరలా మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పాను అంటాడు. నా దేవుడు చెప్పాడు కదా 70 సంవత్సరాలు మరలా తీసుకొస్తానే కదా అని చెప్పి ఊరుకున్నారా? ఎంతమంది ప్రార్థన చేశారు? ఏమండి? దానియేలు అయితే 3 రోజులు ప్రార్థన చేసి వద్దాము, దేవుడు ఏం చెప్పారు చెప్పేసి ప్రార్థన చేస్తే 3 దినాల ప్రార్థన 3 వారాలు అయింది, 21 రోజు అయింది. ఏమండి? ఎరడు ప్రార్థన అనుకుంటున్నారు మరలా? ఎరడు ప్రార్థన వారు స్నానాలు కూడా చేయకుండా ప్రార్థన చేశారండి 21 రోజు. ఏమండి? వారు వస్త్రాలు వేసుకున్న వస్త్రాలు మార్చుకుని ప్రార్థన చేశారంట. ఆలోచించండి. అంటే దేవుడు వలన వారు అనుకున్నది సాధించడానికి, దేవుడి దగ్గర వారు పొందుకోవడానికి, వారు సిద్ధపరుచుకున్న వాటిని వారు సాధించడానికి, దేవుడి దగ్గర వారు ఎటువంటి వారి సమయాన్ని దేవుడి దగ్గర గడిపారు పిల్లగా ఇక్కడ లేఖన గ్రంథంలో మనం గమనించవచ్చు. చూడండి, యాకోబు గారు దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, ఎవరిని రకాలుగా చేసినా, ఎన్ని విధాలుగా నువ్వు మోసం చేసినా, నీ మామయ్య లాభాను సార్లగలే నీవని, మరి పొడవగలవే తని అని చెప్పినా, సార్లగలవే అన్ని మందలన్నీ సార్లగల పిల్లల ఇల్లు చేశాను, మరి నీ మామ మరి సార్లగల నావి పొడవగలవి నీవే చెప్పానంటే మందలన్నీ కూడా పొడవగలవిగా నేను చేస్తానని చెప్పి చేశాను. కాబట్టి నీ మామ 10 సార్లు ఏదో మార్చాడు, 10 మార్లు ఏదో మార్చాడు, నువ్వు మోసం 10 సార్లు ఏదో మార్చాడు. అయినప్పుడు కూడా నేను నీకు తోడయి నేను ఈ విధముగా నీ మామ మందలను తీసి నీకు ఇచ్చాను. కాబట్టి నువ్వు ఎక్కడైతే నూనె పోసి ప్రతిష్ఠించావో ఆ బేతేలు దేవుడిని నేనే, నువ్వు మరలా తిరిగి మరి తండ్రి ఇంటికి వెళ్ళమని చెప్పేసి అని చెప్పడం జరిగింది. మరి చెప్పాడు కదా, ఇంటికి వెళ్ళమన్నాడు కదా. మరి యాకోబు ఎందుకు సంపాదిస్తున్నాడు? యాకోబు గారు ఎందుకని ప్రార్థన చేస్తున్నాడు? ఇక్కడ సమస్య క్లియర్ అవ్వాలి. సమస్య క్లియర్ అవ్వాలంటే దేవుడి వల్ల అవ్వాలి. కాబట్టి దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమంటే ఎక్కువ దాడి వెళ్ళిపోయి ఆ ఎక్కువ దాడి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అందరూ పంపేసి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు మీరారా? పెరుగునాడు అన్నమాట. ఎలా ప్రార్థన చేస్తాడంటే మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తే సही సారం ఉండదు. ఏమంటే మనం చేసే ప్రార్థనకి సారం ఉండదు. సారం అంటే ఏంటి? సారం అంటే ఏంటి? ఒక దయ్యం దగ్గర ప్రార్థన చేసి బాగా చెప్తాం ప్రార్థన అంటారు, అవునా? దయ్యం పట్టుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు కొన్ని సందర్భాలు అన్నది చేసి ప్రార్థన బాగా చెప్తున్నారు అంటారు. ఎందుకంటే అది ప్రార్థన ఏమీ లేదు, ప్రార్థనకి పవర్ లేదు. ప్రార్థనకి పవర్ లేదంటే ప్రార్థన పవర్ ఎలా ఉంటుంది? కిరణాలు పోసి పెట్రోల్ పోసి నిప్పట్టించాలి అనుకున్నారా? కాదు. ఏమండి? నీ భార్యతో గొడవ ఉండి, నీ భర్తతో గొడవ ఉండి, నీ పిల్లలతో గొడవ సమాధానం లేకుండా, ఏమండి నీ హృదయం దేవునికి అంకితం కాకుండా నీ పిల్లలతో ప్రార్థన చేసి హృదయంతో దేవునికి వేరే విధంగా ఆలోచన చేస్తున్నప్పుడు ఆ దైవం ఏం చేస్తుందంటే నీ బండారం బయట పెడతారు. గమనించండి.
పోయి మొదట నువ్వు వెళ్ళి నీ భార్యతో క్షమాపణ ఒప్పుకోరా, నీ భర్తతో క్షమాపణ ఒప్పుకోరా, అప్పుడు నేను మాట్లాడుతున్నట్టు ఆలోచించాను. కానీ ఇలాంటివన్నీ కూడా మనకు అర్థం కావు. అంటే ప్రార్థనకి సమాధానం రావడం గల కారణం కూడా మనకు అర్థం కావు అన్నమాట. కానీ యాకోబు దేవుడితో పనిలాడుతున్నాడు. మా పనిలాడు ఎలా ఉందంటే ఆయన మడువును పట్టుకున్నాడంట. ఈ మడువును ఎలా పట్టుకున్నాడు, ఎక్కడ పట్టుకున్నాడంట, ఎక్కడ వేసుకున్నాడు మడువు పట్టుకోవడం? ఏమంటే హోషేయ గ్రంథం 12:3 ఏం చెప్తారు తెలుసా? హోషేయ గ్రంథం 12:3 ఏమని చెప్తారు తెలుసా? అతడు తల్లి గర్భంలోనే తన యేసవైన ఆ మడుగును పట్టుకోలేను మగ స్త్రీగా వాడై యబ్బోకురేమి యొక్క అతడు దేవుడితో పోరాడని చెప్పేసి అంటాడు. చూసారా? తల్లి గర్భంలో నుంచి అతను పోరాటం నేర్చుకున్నాడు. కొందరు ప్రార్థన చేస్తే మీగారా ఇక సమాజంలో ఏం జరుగుతుందో వారు అనవసరంగా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే నేను ఏ నియమాన్ని కలిగి ఉన్నానో అదే నియమాన్ని నేను పొందుకోవడానికి, అదే దాన్ని కొనసాగించడానికి నేను దేవుడి దగ్గర సమయాన్ని పాటు చేసుకోకూడదని చెప్పేసి వారు దేవుడి దగ్గర వారు పట్టుబడి ప్రార్థన చేస్తారు. కొందరు ప్రార్థన చేస్తారు తెలుసా? నేను ప్రార్థన చేస్తున్నాను కదా, మరి ఈ ప్రార్థన అందరూ ఎన్నో లేదా ప్రార్థన చేస్తారు. కానీ ఇలాంటి విధంగా ఉండాలి. కానీ సమస్య క్లియర్ అవ్వాలంటే ప్రియులారా అక్కడ దేవుడిని కనుగొనాలి. సమస్య తీరాలంటే దేవుడిని సరి చేయాలి. అందుకనే యాకోబు దేవుడికి విడుదల పట్టుకున్నాడు. ఇది పోలేను ప్రభువా, నేను విడవను ప్రభువా, నన్ను విడిచిపోతున్నాయనా అని చెప్పేసి ప్రార్థన చేస్తే పోరాడుతూ ఉంటే ప్రియులారా నన్ను వదలు అని చెప్పేసి నేను లాగుతున్నాను తెలిసి తొడగుడు జారిపోయి ఎలా ఉంటున్నాడు? అది ఎంత బాధ గమనించండి. ఎలా ఉంటుందో పరిశీలించండి. కదలేమో చేయలేము. ఎక్కడికి వెళ్తూ నేను కాక మణికంట కూడా కాలు ఇరిగిపోయి గుర్తులో దిగిపోయింది. కనీసం వాడికి కచ్చిపు కాలు ఎరగలవన్నా వాడు ఎలా అరుస్తున్నాడు తెలుసా? భయంకరంగా వాడు అరుపుకి ఆ కాలు పుట్టడం కూడా అతనికి భయం వేస్తుంది. నేనే జాయిగా కచ్చి పెట్టాను. ఎందుకు తెలుసా? కొన్ని విషయాలు గమనించండి. అవి అలాంటి సందర్భాల్లో మనం ఎంత బాధ, ఎంత నొప్పి, ఎంత సెలుపు ఉంటుందో మనం తట్టుకోలేము. గమనించాను. ఒకసారి యోహాను కూడి జారిపోయినప్పుడు కూడా ఇంకా దాని ఏరుకుంటాను నేను మధుర వేసుకొని ఐసీ వాళ్ళు వెళ్ళేంత వరకు ఆయన అరుపు, ఆయన పాత, ఆయన మంట మామూలు కాదు. ఏమండి ఎంత భయంకరమైన ప్రియులారా అది ఊహించలేనిది. అంత సెలవు అవసరమా వాడికి? అంత బాధ అవసరమా? అలాంటి నొప్పులు పడుతూ దేవుని పోరాటం అవసరమా? అవసరమే. ఎందుకంటే దేవుని కనుగొన్నావంటే నువ్వు ఎవరు కనుగొంటున్నావంట? జీవాన్ని కనుగొన్నావంట. యెహోవా కటాక్షం వచ్చేస్తుందంట. అంటే దేవుని కనుగొంటే ఆలోచించండి. కనుగొంటున్నారా? వారు దేవుని కనుగొనడానికి వారంతా కష్టపడ్డారు. దేవుని కనుగొనడానికి, దేవుని వల్ల కార్యం పొందుకోవడానికి ఆ రీతి కూడా శ్రమపడ్డారు. ఏమంటే ఒక గంట వేడేది అనుకోండి, ఒక అరగంట వేడేది అనుకోండి, ఇక మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన డబ్బులు ఇద్దాంత కాదు. ఎందుకు వెళ్ళామా, ఎందుకు వింటున్నామా, ఎందుకు ఏం వింటున్నామా అనే ఆలోచన కూడా మనకి లేకుండా పోతుంది. ఆలోచించండి. అంటే దేవుని అనేది క్రమం, ఒక భయం, ఒక నియమం, ఒక నిబంధన లేకుండా పోవడమే దీనికి నిదర్శనం. ఆలోచించండి. కాబట్టి దైవిక పరిచయం చేస్తే మీలారా వారు దేవుని కనుగొనడానికి, వారు దేవుని ఎదగడానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి వారు ఎలాగ వారు ఎదురు చూస్తున్నారు చూడండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 146వ వచనం చదవండి. నేను నీకు మొరపెట్టుచున్నాను, ఈ శాస్త్రము చొప్పున నడుచుకున్నట్లు నన్ను రక్షించుము. తెల్లవారికి ముందు మొరపెట్టింది నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్కు నేను ధ్యానించడకై నా కన్నులు రాత్రి జామున కాకమునిపే నేను తెలుసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, వారు ఎట్టి విధంగా వారు దేవుని దగ్గర వారు కనుగొంటున్నారు, ఎట్టి విధంగా వారు దేవుని ఎదుగుతున్నారు, ఎట్టి విధంగా వారు దేవుని దగ్గర వెళ్ళడానికి వారు తెల్లవారుజామున కాకమునిపే ఆ సమయం వారి సమయం ప్రారంభం అవ్వకమునిపే, వారు లేవకమునిపే, వారి కన్ను తెరవకమునిపే దేవుడిచ్చిన మాటలు దేవుడు కనపడి వారు ఎంత కష్టపడుతున్నారో ఆలోచించాలి.
అంటే ఈ విధంగా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మనం ఎలా దేవుడిని కనుగొంటున్నాం అని ఒకసారి ఆలోచించాలి. దేవుడిని ఎందుకు కనుగొనాలి? చూడండి, సామెతల గ్రంథము అది 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. ఎవరు కనుగొంటారు? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. దేవునికి స్తోత్రం.